కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు నాణ్యమైన ఫర్నిచర్ పరిష్కారాలను అందిస్తున్న ఫెడరల్ సంస్థ రాజధాని ప్రాంతంలో తమ ప్రత్యేక అనుభవ కేంద్రాన్ని ప్రారంభించింది. ఫెడరల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సౌకర్యం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కేంద్రాన్ని రాష్ట్ర పురపాలక, పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైవైఎఫ్ డైరెక్టర్ ఎన్ విజయ్ శ్రీరామ్, వైవైఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సిద్ధార్థ్, ఫెడరల్స్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ కిరణ్ దినేష్, ఫెడరల్స్ గ్రూప్ డీల్ మేనేజ్మెంట్ బిజినెస్ హెడ్ నిరంజన్ డి దేశాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరల్స్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ కిరణ్ దినేష్ మాట్లాడుతూ, తాడేపల్లిలో మా కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా కార్పొరేట్లు, విద్యా సంస్థలు, స్టార్టప్స్, పాలసీ నిర్ణయకర్తలు మరియు ప్రభుత్వ రంగ ప్రతినిధులకు మరింత సమగ్ర సేవలు అందించగలమని మేము విశ్వసిస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమ అవసరాలను సందర్శించి ప్రత్యక్షంగా అనుభవించే విధంగా ఈ కేంద్రాన్ని రూపొందించామని తెలిపారు. అమరావతిలోని ఈ 5,500 చదరపు అడుగుల అనుభవ కేంద్రం ఫెడరల్స్ కార్యాలయ, విద్యా సంబంధ పరిష్కారాలను పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తోంది. ఇందులో ఎకనామిక్ సిట్టింగ్, సహకార కార్యాలయ ఏర్పాటు, లెర్నింగ్ బెంచీలు, లైబ్రరీ సిస్టమ్స్, ఆడిటోరియం సిట్టింగ్, శుభ్రమైన కార్యాలయ కాన్సెప్ట్లను ప్రదర్శించే పరిష్కారాలు ఉన్నాయి. నేటి మారుతున్న తరానికి, అభ్యాస సంస్కృతికి అనుగుణంగా రూపొందించిన ఈ కేంద్రం రూపకల్పనలో వినూత్న సాంకేతిక, కార్పొరేట్ అవసరాలు, పాఠశాలల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫెదర్లైట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని 5,500 చదరపు అడుగుల్లో చాలా చక్కగా లేటెస్ట్ ఫర్నిచర్తో ఈరోజు ఈ యొక్క తాడేపల్లి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఏర్పాటు చేసిన విశాల్ వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ నా యొక్క అభినందనలు, వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. 6,50,000 చదరపు అడుగుల్లో యాక్చువల్గా హై క్వాలిటీ ఆఫ్ మిషనరీతో యాక్చువల్గా ఈ ఎక్విప్మెంట్ అన్నింటినీ లేటెస్ట్ టెక్నాలజీతో చేయటం జరుగుతుంది. ఇప్పుడే నేను యాక్చువల్గా చూశాను, చాలా చక్కగా ఫర్నిచర్. ఎందుకంటే నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో అనేక సంవత్సరాల ఫర్నిచర్ నేనే డైరెక్ట్గా కొనుంది, ఇప్పుడైతే మా పిల్లలు చేసుకుంటున్నారు. ఈరోజు చూస్తే కొన్ని కొత్తవి చూపించారు. యాక్చువల్గా నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఏదైతే పిల్లలు ఇంటరాక్షన్ అవుతూ చదువుకుంటూ ఒకరికొకరు ఇంటరాక్షన్ అవుతూ చదవాలనుకుంటే అటువంటి వాళ్ళకి ఆ చైరు 360 డిగ్రీస్లో తిరిగేటట్టుగా, జనరల్గా అయితే కూర్చొని వెనకాలతో మాట్లాడాలా, అట్టగానే ఆటోమేటిక్గా చైర్ తిరిగేటట్టుగా చాలా చక్కగా చేశారు. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. ఎందుకంటే పరిస్థితులు మారేదాన్ని బట్టి ప్రతి మారాలా. అలాగే ఈరోజు వాళ్ళు ఈ ఫెదర్లైట్స్ కంపెనీ వాళ్ళు ఇలా లేటెస్ట్ రీసెర్చ్ చేస్తూ, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఇటువంటి ఫర్నిచర్ని ముందు తీసుకొచ్చినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఒక చైర్ విత్ టేబుల్, దాని పక్కన యాక్చువల్గా ఏంటంటే కొంత రిలాక్స్ అయ్యి ల్యాప్టాప్ పెట్టుకొని స్టాండింగ్లో వర్క్ చేసుకోవడానికి కూడా విత్ డిఫరెంట్ హైట్స్, ఎలక్ట్రికల్ ఆటోమేటిక్గా ఎంత హైట్ కావాల్సింటే అంత హైట్ మారేటట్టుగా చాలా చక్కగా ఏర్పడి, నేను ఫస్ట్ టైం చూడటం నేను ఫస్ట్ టైము. ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. జనరల్గా పక్కన టేబుల్ ఉంటుంది, దానిపైన పెడతారు, కానీ ఏ హైట్కి కావాల్సింటే ఆ హైట్కి మార్చుకునేటట్టుగా ల్యాప్టాప్ కానీ అది, లేదా 2-3 నిలబడి డిస్కస్ చేయడానికి కానీ చాలా చక్కగా ఫర్నిచర్ చేశారు. దాన్ని కూడా నేను యాక్చువల్గా అప్రిషియేట్ చేస్తున్నాను. వీళ్ళు ఆఫీస్ సెటప్, వర్క్ స్టేషన్స్, అదేవిధంగా లైబ్రరీ సిట్టింగు, ల్యాబొరేటరీ, బెంచెస్, ఇవన్నీ యాక్చువల్గా చాలా చక్కగా చేస్తున్నారు. ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఏదైతే స్టార్ట్ చేశారో దానివల్ల సుమారుగా 25 మందికి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా వర్క్ చేసేవాళ్ళు కానీ, టెక్నీషియన్లు కానీ. దానికి నేను మరొకసారి ప్రత్యేకంగా వారిని అభినందిస్తాను. మొత్తం ఇండియాలో 66 బ్రాంచులు ఉన్నాయి. మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఒకటి, తిరుపతిలో ఒకటి, యాక్చువల్గా ఈరోజు ఇక్కడ ఒకటి పెట్టడం జరిగింది. వీళ్ళు మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో పెట్టాలని నేను మళ్ళీ వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, రాష్ట్రం డెవలప్ కావాలంటే, ఆర్థికంగా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి, అనేక పారిశ్రమలు రావాలి. అవి వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి. యువతకి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అది పెరిగినప్పుడే మనం డెవలప్మెంట్ వర్క్స్ అయినా చేయగలం, ప్రజలకు సంక్షేమైనా చేయగలం. కాబట్టి ప్రజలకు సంక్షేమాలు చేయాలా, డెవలప్ చేయాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి.
ఆదాయం పెరగాలంటే జిఎస్టీ పెరగాలి. జిఎస్టీ పెరగాలంటే ప్రొడక్షన్ తయారై బయటికి అమ్మాలి. ప్రొడక్షన్ తయారు కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, యువ నాయకుడు లోకేష్ కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో ఇండస్ట్రీస్ని పిలవటం, వాళ్ళందరి దగ్గర ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశానికి గత సంవత్సరం వచ్చిన ఎంఓయూలో 25% ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో. ఈరోజు వీడు పెట్టారంటే ఒక నమ్మకంతో పెట్టారు. వీళ్ళు స్మూత్గా మన వ్యాపారం మనం చేసుకోవచ్చు, ఎటువంటి అడ్డీల్స్ ఉండదు, లా అండ్ ఆర్డర్ ఉండదని. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెడతారో వాళ్ళందరూ ముందుకు రండి. వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కల్పిస్తాం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయం. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి వారం మాకు చెప్తుంటారు ఎవ్రీ. సో ఈరోజు ఈ యొక్క షాప్ని ఇక్కడ ఇనాగ్రేషన్ చేసిన విశాల్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని, అదేవిధంగా వారి యొక్క కంపెనీ థర్డ్ జనరేషన్, మీ పేరేంది? కిరణ్. థర్డ్ జనరేషన్ ఎవరైతే ఫెదర్లెస్ కంపెనీ పెట్టారో, ఇది 60 ఏళ్ల క్రితం పెట్టారు, 60 years బ్యాక్. ఈరోజు ఫెదర్లెస్ కంపెనీ అంటే చాలా స్టాండర్డ్. సో వారిని కూడా, కిరణ్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, త్వరలో ఈ రాష్ట్రంలో 28 జిల్లాలు ఉన్నాయి, 28 జిల్లాలో మీరు పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.